Hello everyone, welcome back to Telugu Programmer. This is Ramu. So in our last video, we discussed about arrays in Java. Arrays అంటే ఏంటి అండ్ అరేస్ యూజ్ చేసి మనం ఏం చేయగలము అండ్ అరేస్ ని ఎన్ని వేస్ లో డిక్లేర్ చేస్తామని చెప్పేసి మనం డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియోలో వచ్చరికి మనం ఆ అరేస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఈ రోజు వీడియోలో మనం లీనియర్ సర్చ్ అనే ప్రోగ్రామ్ మీద వర్క్ చేయబోతున్నాం. లీనియర్ సర్చ్ అంటే ఏంటి, లీనియర్ సర్చ్ అనే ప్రోగ్రామ్ ఎలా రాయాలి, దాని లాజిక్ ఏంటని చెప్పేసి ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన లాస్ట్ వీడియో కనుక చూడనట్లయితే లెక్చర్ నెంబర్ 8 తప్పకుండా చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి. ఓకే. అండ్ ఇప్పటి వరకు కనుక మీరు మన తెలుగు ప్రోగ్రామర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ జావా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో మీరు డౌట్స్ మెన్షన్ రాయొచ్చు, చెప్పొచ్చు. సో దట్ నేను మీ కామెంట్స్ అందరికీ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. యా, లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో హియర్ ఐఎమ్ ఓపెనింగ్ నోట్ ప్యాడ్. లీనియర్ సర్చ్ లీనియర్ సర్చ్ అనే ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. లీనియర్ సర్చ్. సో లీనియర్ సర్చ్ అనే ప్రోగ్రామ్ ఏం లేదండి. యూజర్ అనేవాడు ఒక అరే ఇస్తాడు. అరే అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక అరే తీసుకుంటే 10, 20, 30, 40, 50 ఇలా ఒక అరే ఉందనుకోండి. సో యూజర్ అనేవాడు ఒక టార్గెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ సే టార్గెట్ ఈక్వల్ టు టార్గెట్ నంబర్ ఎంత, ఒక 50 తీసుకున్నాం అనుకోండి. ఈ 50 అనే టార్గెట్ మనకి ఇచ్చిన అరే లోపల, మనకున్న అరే లోపల 50 అనే టార్గెట్ ఎక్కడ ఉంది, ఏ ఇండెక్స్ నంబర్ లో ఉందా లేదా అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలి. ఉంటే ఏ ఇండెక్స్ నంబర్ లో ఉందో అని చెప్పేసి మనం ఆ ఇండెక్స్ నంబర్ చెప్పాల్సి ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే 50 అని చూసుకుంటే ఇక్కడ 0, 1, 2, 3, 4 ఫోర్త్ ఇండెక్స్ నంబర్ దగ్గర మనకు 50 అనే ఎలిమెంట్ ఉండదు. ఉంటే ట్రూ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఆ ఇండెక్స్ నంబర్ కూడా ప్రింట్ చేస్తున్నాం. లేకపోతే ఫాల్స్ అని చెప్పేసి మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఏం చేస్తాం, లీనియర్ సెర్చ్ అంటే ఏం లేదండి, యూజర్ ఇచ్చిన టార్గెట్ నెంబర్ అనేది అరేలో ఉందా, ఎగ్జిస్ట్ ఉందా లేదని చెప్పేసి మనం చెప్పడాన్ని లీనియర్ సెర్చ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ అనేది మనం రాయడం జరుగుతుంది. ఓకే, లాజిక్ అనేది రాయడం జరుగుతుంది. సో లెట్స్ ఓపెన్ ఎక్లిప్స్ లో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. క్లాస్ నేమ్ వచ్చరికి లీనియర్ సెర్చ్ అని చెప్పేసి రాస్తున్నా. లీనియర్ సెర్చ్ అరేస్ లో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్ విత్ ద నేమ్ ఆఫ్ లీనియర్ సెర్చ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో లీనియర్ సెర్చ్ లో స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. సో ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే సైజ్, మనం అరే యొక్క సైజ్ మనం యూజువల్ గా ప్రిమిటివ్ అరే ఉంటుంది, రిఫరెన్స్ అరే ఉంటుంది. ప్రిమిటివ్ అరే అంటే మనం అరే డిక్లరేషన్ టైంలోనే ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రిమిటివ్ అరే అంటున్నాం. రిఫరెన్స్ అరే అంటే ఫస్ట్ అరే డిక్లేర్ చేసిన తర్వాత మనం ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ రిఫరెన్స్ అరేని యూజ్ చేయబోతున్నా. అండ్ ఆ అరే యొక్క సైజ్ అనేది కూడా యూజర్ మనకి ఇవ్వబోతుండు. అరే సైజ్ నిన్న మనం ఫిక్స్డ్ సైజ్ చూసినాం. ఈసారి యూజర్ అనేవాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సైజ్ అనేది డిఫరెంట్ గా రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఎంటర్ సైజ్ ఆఫ్ అరే అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. సో దట్ యూజర్ అనేవాడే సైజ్ డిసైడ్ చేయగలుగుతాడు. ఇంట్ ఎస్ అనే వేరియబుల్ లో యూజర్ ఇచ్చిన సైజ్ ని స్టోర్ చేయడం జరుగుతుంది. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో సైజ్ అనేది వచ్చేసింది. సైజ్ వచ్చిన తర్వాత వి నీడ్ టు డిక్లేర్ అన్ అరే. ఎలా డిక్లేర్ చేస్తున్నాం, ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇది ఒక రిఫరెన్స్ అరే. న్యూ అనే కీవర్డ్ ఉందంటే ఖచ్చితంగా దాన్ని రిఫరెన్స్ అరే అని చెప్పడం జరుగుతుంది. అరే డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, వి నీడ్ టు ఇనిషియలైజ్ ఎలిమెంట్స్ ఇన్ అరే. ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే బై యూజింగ్ లూప్. వి నీడ్ టు పర్ఫార్మ్ ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్. ఇండెక్స్ బేస్డ్ ఆపరేషన్ చేయడానికి మనం లూప్ అనే కాన్సెప్ట్ వాడడం జరుగుతుంది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ ఏఆర్ఆర్ ఆర్ ఎస్. మనకు డైరెక్ట్ సైజ్ ఎంతో తెలుసు కాబట్టి ఎస్ అని చెప్పేసి రాయడం జరిగింది. లేదంటే ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని చెప్పేసి కూడా రాయొచ్చు. ఓకే. ఐ ప్లస్ ప్లస్ అని రాసిన తర్వాత ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఆల్సో ప్రింట్ ఎ మెసేజ్. మనం ప్రతిసారి నిన్న లాస్ట్ వీడియోలో ఎలా అయితే చేసినామో సిమిలర్ ఇక్కడ కూడా ఒక మెసేజ్ ప్రింట్ చేయొచ్చు. యూ కెన్ ప్రింట్ ఎ మెసేజ్ హియర్. సో ఎలా రాస్తున్నాం, ఎంటర్ ఎలిమెంట్ ఎట్ అని చెప్పేసి ఐ అని చెప్పేసి రాస్తాం. ఓకే. సో ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వి నీడ్ టు ఆస్క్ టార్గెట్. మనం యూజర్ ని టార్గెట్ అనేది అడగాల్సి ఉన్నది.
సో ఎంటర్ టార్గెట్ వాల్యూ, ఎంటర్ టార్గెట్ వాల్యూ, టార్గెట్ వాల్యూ తీసుకుంటున్నాం. టార్గెట్ అనే వేరియబుల్‌లో ఒక ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకొని దానిలో స్టోర్ చేయడం జరుగుతుంది. sc.next int. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ టార్గెట్ అనేది మనకి ఇచ్చిన అరేలో ఉందా లేదా ఇప్పుడు మనం చెక్ చేయాలి. యూజువల్‌గా నేను ఏం చేసినాం, అరే డిక్లేర్ చేసినాం, ఇనిషియలైజ్ చేసిన తర్వాత ప్రింట్ చేసినాం. సో ఈసారి ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ఏం చేస్తాం, ఈ టార్గెట్ అనేది మనకి ఇచ్చిన అరేలో ఉందా లేదా చెక్ చేయాలి. సో దానికి ఏం చేస్తున్నామంటే సేమ్ కండిషన్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ i లెస్ దెన్ s i ప్లస్ ప్లస్. సో ఇలా రాసిన తర్వాత నేను ఏం చేయాలంటే ఈ టార్గెట్ ఉందా లేదా అని చెప్పేసి మనం ప్రతి ఎలిమెంట్ దగ్గరికెళ్ళి చెక్ చేయాలి. ఎలా అంటే సో టార్గెట్ 50 అంటే ఈ 50ని మనం 10తో కంపేర్ చేయాలి. ఫస్ట్ 10ని 50తో కంపేర్ చేస్తున్నాం. 2 ఈక్వల్ అయితే టార్గెట్ ఫౌండ్. ఇది అవ్వలేదు అంటే నెక్స్ట్ మనం సెకండ్ ఎలిమెంట్ దగ్గరికెళ్ళాలి. 20ని 50తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ 30ని 50తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ 40ని 50తో కంపేర్ చేస్తున్నాం. ఇవన్నీ ఫెయిల్ అయినాయి. 50ని 50తో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయింది కాబట్టి మనకు ఎలిమెంట్ అనేది దొరికిందని చెప్పేసి ఎలిమెంట్ అనేది మనకు ఇచ్చిన అరేలో ఎగ్జిస్టే ఉందని చెప్పేసి మనం ట్రూ అనేది రిటర్న్ చేయబోతున్నాం. సో ట్రూ ఫాల్స్ రిటర్న్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వి నీడ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్, బూలియన్ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకుంటున్నాం. దీని డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి నేను ఫాల్స్ అని చెప్పేసి రాస్తా. బూలియన్ బి ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ప్రతి ఇటరేషన్ లో ఐ వాల్యూ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్ లో 0, సెకండ్ ఇటరేషన్ లో 1, థర్డ్ ఇటరేషన్ లో 2 అలా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఎలిమెంట్ దగ్గర మొదలుకుంటే ఎండింగ్ ఎలిమెంట్ వరకు మనం కంపేర్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ టు టార్గెట్ అయినట్లయితే, టార్గెట్ కి ఈక్వల్ అయితే ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం ఈ బూలియన్ వాల్యూ చేంజ్ చేస్తున్నాం. బి ఈక్వల్ టు ట్రూ చేసేసి ఫాల్స్ మనము బ్రేక్ చేయడం జరుగుతుంది. బ్రేక్ ఎందుకంటే మనకు ఎలిమెంట్ దొరికిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ ఫర్దర్ గా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బ్రేక్ చేస్తున్నాం. లూప్ ని అక్కడితో బ్రేక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి నేను బయట ప్రింట్ చేస్తున్నా, బయట కండిషన్ రాస్తున్నా. ఇఫ్ బి డబల్ ఈక్వల్ టు ట్రూ అయినట్లయితే, బి వాల్యూ ట్రూ అయినట్లయితే ఏమని రాస్తున్నాం, ఎలిమెంట్ ఫౌండ్, ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పేసి రాస్తున్నాం. లేదు మనకు ట్రూ రాలేదు అంటే ఖచ్చితంగా అది ఫాల్స్ అని అర్థం. ఎలిమెంట్ దొరకలేదు కాబట్టి నాట్ ఫౌండ్ అని చెప్పేసి రాస్తున్నాను. నాట్ ఫౌండ్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఎంటర్ సైజ్ ఆఫ్ అరే లెట్స్ టేక్ 5 తీసుకుంటున్నాను. సో ఎంటర్ ఎలిమెంట్ అట్ 0, 10, 20, 30, 40, 50 ఇలా 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ టార్గెట్ వాల్యూ ఉన్నది. నేను 20 అనే టార్గెట్ ఉందా లేదని చెప్పేసి నేను అడుగుతున్నా. 20 ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పేసి చెప్పింది. సో మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాం. ఈసారి నేను 3 తీసుకుంటా. 10, 50, 12 అని చెప్పేసి ఇచ్చినాం. ఇప్పుడు నేను టార్గెట్ వాల్యూ 15 అని ఇస్తా. 15 అని యాక్చువల్లీ నేను ఇచ్చిన దానిలో లేదు. మరి ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. నాట్ ఫౌండ్ అని చెప్పడం జరిగింది. బట్ నాకేం కావాలంటే ఎలిమెంట్ ఉందా లేదా తెలుసుకోవాలి. దానితో పాటు ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే అది ఏ ఇండెక్స్ నంబర్ లో ఉందో అని చెప్పేసి నేను ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇండెక్స్ నంబర్ నాకు తెలియాలి అంటే ఈ ఇంట్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో, ఐ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దానిని బయట డిక్లేర్ చేస్తున్నా. ఇనిషియలైజేషన్ వచ్చేసరికి అరే లోపల ఇస్తున్నా. దీనిని బయట యాక్సెస్ చేయాలని చేయొచ్చు. ఇలా ఈ ఇప్పటి వరకు ఈ లోకల్ వేరియబుల్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ మనం ఈ బ్లాక్ వరకు అది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఐ అనే వేరియబుల్. ఇలా రాసినట్లయితే. లేదు మనం ఇలా బయట డిక్లేర్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్‌లో మనం దాన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు. కాబట్టి నేను అలా బయట డిక్లేర్ చేయడం జరిగింది. లేదు నేను ఓన్లీ లూప్‌లో డిక్లేర్ చేసినా అంటే ఐ కెన్ ఓన్లీ యూజ్ దట్ ఐ ఇన్‌సైడ్ ద లూప్. లూప్ లోపల మాత్రమే యూజ్ చేయగలుగుతాం. లూప్ అనే బ్లాక్ ఎక్కడి వరకైతే మనకు ఉందో ఆ బ్లాక్ లోపల మాత్రమే యూజ్ చేయడానికి వీలున్నది. సో ఇలా మనకు ఐ వాల్యూ అనేది మనకు తెలిసిపోతుంది. ప్రతి ఇటరేషన్‌లో ఐ వాల్యూ చేంజ్ అవుతుంది. మనకు ఎలిమెంట్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందని తెలుస్తుందో ఈ బి వాల్యూ ట్రూ అవుతుందో అప్పుడు మనకు లూప్ బ్రేక్ అయిపోతుంది. అండ్ ఐ వాల్యూ కూడా ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు అంటే ఎలిమెంట్ దొరికినప్పుడు ఎంతైతే ఉందో ఐ వాల్యూ అంతే ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను డైరెక్ట్‌గా ప్రింట్ చేయొచ్చు. ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ అని చెప్పేసి ఐ ప్లస్ ఇండెక్స్ అని చెప్పేసి రాస్తాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ సైజ్ ఆఫ్ ఎంటర్ సైజ్ ఆఫ్ మెసేజ్ అని రాస్తున్నాం మనం. అరే ఇది యాక్చువల్‌గా ఎంటర్ సైజ్ ఆఫ్ అరే. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తే ఐ యామ్ గివింగ్ 3, 10, 20, 30 3 ఎలిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ టార్గెట్ వాల్యూ ఉన్నది. నేను 20 అని ఇస్తా. 20 అనేది యాక్చువల్‌గా ఫస్ట్ ఇండెక్స్ 0, 1. సో ఫస్ట్ ఇండెక్స్ చెప్తుందా లేదా చూడండి. ఎలిమెంట్ ఫౌండెడ్ ఫస్ట్ ఇండెక్స్ అని చెప్పడం జరిగింది. ఓకే. సో ఇలా మనం లీనియర్ సెర్చ్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అరే సైజ్ తీసుకున్నాం. ఇది మన ఇష్టం. సైజ్ తీసుకోవాలా లేదంటే ఫిక్స్డ్ ఇవ్వాలా మన ఇష్టం అది. బట్ నేను అరే సైజ్ యూజర్ అకౌంట్‌లో తీసుకోవడం జరిగింది. అరే డిక్లరేషన్ చేయడం జరిగింది. అరే ఇనిషియలైజేషన్ చేయడం జరిగింది. ఇవి ఏమి కొత్తవి కాదు. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చేసి ఉన్నవి. ఓకే.
నెక్స్ట్ టార్గెట్ వాల్యూ తీసుకున్నాం. యూజర్ దగ్గర ఉంటే ఒక టార్గెట్ వాల్యూ తీసుకోవడం జరిగింది. తీసుకున్న టార్గెట్‌ని ఒక టార్గెట్ అనే ఒక వేరియబుల్ ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్‌లో స్టోర్ చేసినాం. స్టోర్ చేసిన తర్వాత బూలియన్ బి అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినాం. బూలియన్ టైప్ ఆఫ్ వేరియబుల్. దాన్ని మనం డిఫాల్ట్‌గా ఫాల్స్ అని చెప్పేసి రాయడం జరిగింది. దాన్ని ఫాల్స్‌లో ఇనిషియలైజ్ చేయడం జరిగింది. అండ్ ఇంట్ ఐ మనకు ఇండెక్స్ నంబర్ తెలియాలి కాబట్టి ఐ అనే వేరియబుల్ ఏదైతే ఉందో లూప్‌లో వాడే ఐ అనే వేరియబుల్‌ని మనం గ్లోబల్‌గా అంటే మనం లూప్ బయట డిక్లేర్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ లోపల డిక్లేర్ చేసినాం. అండ్ ఐని 0తో ఇనిషియలైజ్ చేసినాం. అండ్ ఇట్ గోస్ అప్ టు సైజ్ -1 మనకు యూజర్ అనేవాడు ఆల్రెడీ సైజ్ ఇవ్వడం జరిగింది. సైజ్ -1 ఐ ప్లస్ ప్లస్ రాసిన తర్వాత సో, మనం ప్రతి ఎలిమెంట్‌ని కంపేర్ చేయాలి. సో, ఈ 10, 20, 30, 40, 50 ప్రతి ఎలిమెంట్‌ని మన టార్గెట్ ఎలిమెంట్‌తో కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ అనేది ప్రతి ఇటరేషన్‌లో చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ ఇటరేషన్‌లో 0 ఉంటుంది. నెక్స్ట్ ఇటరేషన్‌లో 1 ఉంటుంది. నెక్స్ట్ ఇటరేషన్‌లో 2 ఉంటుంది. అలా చేంజ్ అవుతుంది. ఓకే. సో, ఇలా మనకు ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని ఈ టార్గెట్ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయో అప్పుడు మనకు ఎలిమెంట్ అనేది దొరికినట్టు అర్థం. ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని తెలుస్తుంది. సో దట్ మనం ఈ బి అనే వాల్యూని ట్రూగా మార్చేస్తున్నాం. ఇనిషియల్‌గా ఫాల్స్ ఉంటే మనం దాన్ని ఇప్పుడు ట్రూ చేసేసి ఎలిమెంట్ మనకు ఎగ్జిస్ట్ అవుతుందని తెలిసిన తర్వాత మళ్ళీ ఫర్దర్‌గా ఇటరేషన్ చేయకూడదు కాబట్టి లూపు అక్కడితో బ్రేక్ చేస్తాం. ఈ బ్రేక్ ఏం చేస్తుందంటే లూప్‌ని బ్రేక్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. దీని తర్వాత ఇఫ్ బి డబుల్ ఈక్వల్ టు 2 ఒకవేళ మనకు బి వాల్యూ ట్రూ అయినట్లయితే బి వాల్యూ ట్రూ. ఒకవేళ మనకిది ఆ ఎలిమెంట్ దొరకకపోతే మనకు బి వాల్యూ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. బి వాల్యూ ఫాల్స్ గానే ఉంటుంది. ఎలిమెంట్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో అప్పుడు మాత్రమే బి వాల్యూ ట్రూ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఇఫ్ బి డబుల్ ఈక్వల్ టు 2 బి వాల్యూ అనేది ట్రూకి ఈక్వల్ అయిందంటే ఎలిమెంట్ ఉందని అర్థం. అండ్ ఆ ఇండెక్స్ నంబర్ మనకు ఐలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఐ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఐ ఇండెక్స్. లేదు అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనం రాయడం జరిగింది. ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే. సో సింపుల్ ప్రోగ్రామ్. సో అండ్ అందరికీ ప్రోగ్రామ్ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లెక్చర్స్‌లో మనం బైనరీ సెర్చ్ అండ్ బబుల్ సార్ట్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దట్ ప్రతి ఒక్కరు డైలీ మన వీడియోస్ చూస్తా ఉండండి. అండ్ మెయిన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేసే వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And like this video, share this video with your friends. Thank you. Bye.